హలో హాయ్ అందరికీ, అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఈరోజు మన వీడియోలో వచ్చేసి అయితే ఉలవచారు చేస్తున్నాను. ఉలువలు ముందు రోజు అంటే నేను ఒక డే ముందు ఆఫ్టర్నూన్ అంటే 1:40కి అట్లా నేనైతే నానబెట్టి పెట్టేశాను అనమాట. అంటే మ్యాక్సిమం ఒక 24 అవర్స్ కంటే ఎక్కువనే ఇవి వాటర్లో వేసి పెట్టాను. మంచిగా నానినాయి. వీటిని ఇప్పుడు కుక్కర్లో వేసుకుందాము. మీరు నానబెట్టేటప్పుడు ఇసుక అవన్నీ ఉన్నాయా లేదా చూసి చెక్ చేసుకొని వేసుకోండి. కంపల్సరీ ఇసుక అనేది ఉంటుంది. ఎందుకంటే మనం కొలిచి ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా ఇసుక అనేది యాడ్ చేస్తారు. కాబట్టి నేను కూడా కొంచెం హరిబరిలో నానబెట్టాను. అందుకని అయితే అడుక్కి చూసుకొని వేస్తున్నాను అనమాట. ఖచ్చితంగా 1-2 రాళ్ళు అయితే ఉండిపోతాయి. కాబట్టి ఎక్కువ క్వాంటిటీలో నేను తీసుకున్నాను. కప్పున్నర అలా తీసుకోలేదనమాట. ఎక్కువనే పెట్టాను. ఎందుకంటే మా ఇంట్లో ఉలవచారు ఎక్కువగా తింటారు. 4 మెంబర్స్ అంటే కొంచెం మంచిగానే తింటాము. ఒక 3-2 డేస్ కన్నా ఉండాలి. అసలు ఉండదు, 2 డేస్లో అయిపోతుంది ఈజీగా. ఒక 3 కప్స్ వాటర్ అయితే వేసుకోండి. ఒక 3 గ్లాస్ అట్లా వేసేసుకున్న వాటర్ అయితే ఎక్కువనే వేసుకోవాలి. మనకు కొంచెము ఆ కట్టు అనేది రావాలి. కాబట్టి వేసిన తర్వాత ఒక 8 విజిల్స్ అయితే నేను పెట్టాను మ్యాక్సిమము. చాలామంది ఏంటంటే ఒక 10-15 విజిల్స్ కూడా పెట్టుకుంటారు. ఎందుకంటే ఆల్రెడీ అవి నానున్నాయి కాబట్టి ఒక 8 విజిల్స్ చాలా అనిపించింది. పొయ్యి అయితే వెలిగించేసుకొని గ్యాస్ పొయ్యి మీద మన కుక్కర్ అయితే పెట్టేస్తున్నా. కనీసం ఒక 8 విజిల్స్ లేదా 9 వచ్చినా ఏం ప్రాబ్లం లేదు. ఎక్కువ తీసుకున్నా ఓకే. మీరు ఏ టైంకి నానబెట్టారో అవి ఎంత క్వాంటిటీలో నానియో చూసుకోండి. ఇప్పుడైతే తీసేసాను అనమాట. కుక్కర్లోంచి తీసిన తర్వాత కట్టు సపరేట్ చేశాను అండ్ ఉల్వలు సపరేట్ చేశాను. ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ రెడీగా పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసుకున్నాము. సింపుల్గా చేసుకోవచ్చు. కొంచెం టైం ఎక్కువ పట్టుద్ది అనిపిస్తుంది, కానీ హెల్తీ రెసిపీ కాబట్టి ఇంట్రెస్ట్గా చేసుకున్నప్పుడు 1-2 ముద్దలు ఎక్కువ తినాలనిపిస్తుంది. అంత మంచిగా ఉంది రెసిపీ అయితే. డెఫినెట్గా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చాలా హెల్దీ రెసిపీ. మా ఇంట్లో మా అమ్మ అప్పుడు ఎంత కష్టపడి చేసేదో నేను ఇప్పుడు మీకు చెప్తాను. కొద్దిగా ఆయిల్ వేసిన తర్వాత కొన్ని మెంతులు వేస్తున్నాను. మెంతులు చూసి వేసుకోండి. అలాగే ఆవాలు వేసాను. జీలకర్ర అయితే వేయలేదు, మీరు మీ ఇష్టం వేసుకోండి. ఆల్రెడీ మనం మెంతులు వేసాం కాబట్టి చేదు ఉంటుంది, కాబట్టి చూసి వేసుకోండి. వెల్లుల్లి అంటే మనం వెల్లిపాయలు ఉంటాయి కదా, అవి చిన్నగా తరుక్కొని వేసుకున్నాను. ఎంత టేస్ట్గా ఉందంటే నిజంగా చెప్తున్నా. ఇదే ప్రాసెస్లో ఇదే స్టెప్ బై స్టెప్ మీరు చేసుకున్నారనుకో ఇంట్లో అందరు ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఫైనల్లో ఒక టచ్ ఇచ్చాను, అది కూడా మీకు చెప్తాను. ఎందుకనంటే మనం తింటున్నాం కాబట్టి మన ఇంట్లో వాళ్ళ కోసం, మనం ఏ రెస్టారెంట్ కోసమో లేకపోతే హోటల్ కోసమో చేయట్లేదు కదా, మన ఇంట్లో వాళ్ళ కోసం మన కోసం చేసుకుంటున్నాం. కాబట్టి మనకు నచ్చినట్టుగా చేసుకుంటే ఆ రెసిపీ చాలా బాగుంటుంది. ఎండుమిరపకాయలు వేసాను. అలాగే మన ఆనియన్స్, పచ్చిమిర్చి యాడ్ చేస్తున్నాను. మనం ఎక్కువ క్వాంటిటీలో చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువనే పడతాయి. ఇవన్నీ కూడా అసలు చారు అయ్యేలోపు ఇవన్నీ కంటికి కనిపించవు. అవి ఎక్కడో చారులో మాయమైపోతాయి. అంత బాగుంటుంది చారు అయితే. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోండి. ఎంత మంచి కుదిరిందంటే నేను బయట బట్టలు ఉతుకుతున్నప్పుడు కూడా ఇంట్లో నుంచి ఆ ఫ్లేవర్ బయటకు వస్తుంది. కొద్దిగా సాల్ట్ అయితే వేసాను నేను, మీరు కూడా సాల్ట్ వేసుకోండి. చెప్పాను కదా, ఇంగువ యాడ్ చేశాను, చూస్తారు కదా, అది కొంచెం స్కిప్ అయింది. ఇంగువ వేసుకోండి. ఇంగువ మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే స్మెల్ వైజ్ చూసుకున్నా టేస్ట్ వైజ్ చూసుకున్నా సూపర్ అని చెప్పాలి. స్మెల్ మాత్రం అదిరిపోయింది. ఆనియన్స్ ఇవన్నీ వేసాం కదా, సూపర్ అండి. వెల్లుల్లి రెబ్బలు వేసుకుంటే కూడా చాలా మంచి ఫ్లేవర్ అనేది ఉంటుంది. చూసి వేసుకోండి, మీరు కంపల్సరీ యాడ్ చేయండి. ఇవన్నీ కావాల్సినవే. చింతపండు నేను నానబెట్టి పెట్టేసుకున్నాను. చింతపండు కూడా మెయిన్ ఇంపార్టెంట్. కరివేపాకు చెప్పాను కదా, కరివేపాకు అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కరివేపాకు అనేది నా ఫేవరెట్. కరివేపాకు అయితే వేసాను. ఇప్పుడు ఇంకా ఫ్లేవర్ అనేది ఎక్కువైపోయింది. అవన్నీ కలిసి ఒక మంచి స్మెల్ అనేది వస్తుందన్నమాట. నిజంగా చెప్తున్నా, మీరు ఇదే ప్రాసెస్లో ట్రై చేస్తే మీరు కూడా కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా చెప్తారు చాలా బాగుంది, స్మెల్ కూడా బాగుంది అని. ఇలాగే ట్రై చేయండి. ఇప్పుడైతే ఒక 2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాము. దీంట్లో ఒకసారి అన్ని ఆనియన్స్ అయితే మగ్గిపోయాయి కదా, దీంట్లో ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం పసుపు వేసుకోవాలి. అల్లం పేస్ట్ వేయట్లేదు, మీరు అల్లం పేస్ట్ వేయొద్దు. ఎందుకంటే మనం వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నాం కాబట్టి. పసుపు కూడా చూసి వేసుకోండి. మనము చారు క్వాంటిటీని బట్టి అన్నీ చూసి వేసుకోండి. నేను ఎక్కువలో చేస్తున్నాను, అంటే ఎక్కువ చారు చేస్తున్నాను. మా ఇంట్లో ఈ చారు ఇష్టపడే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అండ్ నాకు తెలిసి రేపు మార్నింగ్ కల్లా అయిపోతుంది, ఈ చారు ఏమి ఉండదు. సో ఇంకా పసుపు అయితే వేసాను కదా. తర్వాత కారము, పులుపు అండ్ చారు తగ్గట్టుగా వేసుకోండి. ఇది ఆకుపొడి కాబట్టి ఒక 2 స్పూన్స్ అయితే నేను వేసాను. చాలా రెడ్గా ఉంది అండ్ కారం కూడా ఎక్కువనే ఉంది. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకొని మంట కొంచెం సిమ్లో పెట్టుకోండి. అడుగంటి కారం కలర్ చేంజ్ అవుతుంది. కాబట్టి సిమ్లో పెట్టుకున్న తర్వాత చింతపండు రసం అనేది చిక్కగా ఈ కప్ అంతా నేను
చేసుకున్నాను అనమాట. ఈ కప్తో ఒక కప్పు చిక్కగా చేసుకోండి. ఇది వేసిన తర్వాత ఉప్పు ఒకసారి చెక్ చేసుకోండి. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకొని ఒక 5-2 మినిట్స్ అలా మూత పెట్టి అయితే వదిలేసేయాలి. సాల్ట్ అయితే సరిపోలేదు, నేను సాల్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను, మీరు కూడా యాడ్ చేసుకోండి. ఇవన్నీ కొంచెం మంచిగా అంటే అది ఆయిల్ అనేది పైకి రావాలి, అట్లా కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత ఒక 5-2 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుంటే మనకు ఆ ఫ్లేవర్ అనేది, చూసారు కదా ఆయిల్ పైకి వచ్చింది. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీంట్లో మన కట్టు ఉంది కదా, మన ఉలువలు అయితే ఉడకపెట్టాం కదా, ఉడకపెట్టినప్పుడు ఆ చారు అనేది పైకి వచ్చింది కదా, ఆ చారు వేసుకుందాం. చారు అయితే చాలా బాగుందండి, చూసారు కదా, అందులో ఏం యాడ్ చేయలేదు, న్యాచురల్గా ఉంది. అసలు ఆ చారుకు తాగేయాలనిపించింది, అంత బాగుంది. ఇవన్నీ కలిసేటట్టు మరొకసారి కలుపుకొని మనం కట్టుకి చేసిన తర్వాత గుడాలు అయితే కదా మన ఉలువలు, అవన్నీ మిక్సీ పట్టి పేస్ట్ చేసుకోవాలి. ఆ పేస్ట్ను కూడా దీంట్లో యాడ్ చేసుకున్నాము. పేస్ట్ అనేది కొంచెం తిక్కుగా ఉంటుంది కాబట్టి కొంచెం లూజ్గా కలుపుకొని చారులో వేసిన తర్వాత గంటెతో మెదుపుకుంటే సరిపోతుంది. కొంచెం టైం టేకింగ్ ఉంటుంది, కన్ఫ్యూజన్ ఉంటుంది, కానీ స్టెప్ బై స్టెప్ చూసి చేసుకున్నారంటే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఉల్వల్ని మిక్సీ పట్టుకోండి, ఇంకా రోట్లో అంటే ఇప్పుడు ఏం నూరలేం కానీ మిక్సీ పట్టి చేసుకోండి. ఇలా చేశానమాట లూజ్గా నేను చేసి, అక్కడక్కడ మనకు గింజలు అలాగ కొంచెం ఆ జ్యూసినెస్ అనేది తగులుద్ది. ఇది బాగా చిక్కబడేలాగా చాలాసేపు మసల పెట్టుకోవాలి. అంత ఎర్లీగా అయితే స్టవ్ ఆఫ్ చేయొద్దు, మంచిగా మసల పెట్టండి. చాలాసేపు థిక్ అనేది రావాలి, థిక్నెస్ కోసం ఇంకా చాలా మరిగించాలి. సాల్ట్ అయితే ఇంకా పట్టింది నాకు, నేను సాల్ట్ ఒక 2-3 టైమ్స్ యాడ్ చేశాను, ఎందుకంటే చూస్తూ వేసాను. ఒకేసారి వేసామంటే ఎక్కువ అయిపోవచ్చు, అందుకనైతే చూసి వేసుకోండి. సాల్ట్ చెక్ చేసుకుంటే ఇంకొద్దిగా పట్టిద్ది అనిపించింది. ఇవన్నీ కలిసేటట్టయితే కలుపుకోవాలి, చూస్తున్నారు కదా. అయితే నేను చెప్పాను కదా, పాతకాలంలో మా అమ్మ ఏం చేస్తుందంటే 3 గంటలకి ఇక పంట చేను దగ్గరికి వచ్చింది, ఇక కోసి టైం అన్నప్పుడు కొద్దిగా రెడీ చేసి కుండలో పోసి ఉడకబెట్టేవాళ్ళు. మామూలుగా 2 గంటలకు అట్లా స్టార్ట్ చేస్తే సాయంత్రం అవుతుండే, సాయంత్రం అంటే 5-6 అవుతుండే, అప్పుడు ఆ గుడాలు రెడీ ఆ కుండలో కట్ అవుతుండే. కట్టును ఒక డేకిషలో పోసుకొని ఇంటికి వచ్చినాక ఆ చారు వేసుకొని ఈ గుడాలు కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేసేటోళ్ళు. గుడాలు తినుకుంటే చేనులోనే గడ్డి అని గరక అని ఏం చూడకపోతున్నా, గడ్డిలోనే కూర్చొని తింటుండే. అప్పుడు తిన్న తిండి చాలా పేకి పడుతుండే, మంచి అసలు ఆ లెవెలే వేరే, ఎంత చెప్పినా చాలా తక్కువే. చారు చూసారు కదా, ఒక 5-2 మినిట్స్ మూత తీసిన తర్వాత చారు మొత్తం అన్నీ కలిసిపోయి ఒక మంచి ఫ్లేవర్ అయితే బయటకు వస్తుంది. ఎంత బాగా కుతకుతలాడుతుందో చూసారా. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ వీడియో బాగుంది అనిపిస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తారు కదా ఎంత బాగుందో. ఇలా గరిటెతో అన్నీ కలిసేటట్టు కలుపుకోండి. చాలా బాగా కుదిరిందండి. నేను కూడా ఫస్ట్ టైం చేయడం ఇంత పర్ఫెక్ట్గా వస్తుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ సూపర్ అండి. 100కి 100 మార్క్స్ ఇవ్వచ్చు, అంత బాగా అనిపించింది. నేను చేశానని కాదు, కానీ మీరు చేస్తే కూడా ఇదే మాట చెప్తారు. ఇదే పద్ధతిలో అయితే డెఫినెట్గా ట్రై చేయండి. ఇంట్లో ఉన్న వాళ్ళందరం ఎంజాయ్ చేసి తినొచ్చు. బయట ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే ఒక డే కాదు కదా, ఒక రౌండ్లో అయిపోతుంది ఆ ప్యాకెట్. ఎంత లేదన్నా 150, 70 రూపీస్, 80, నాకు తెలిసి 80 ఇన్నాను నేను. 150 ఈజీగా ఉంటుంది. ఉల్వచారుకి డిమాండ్ ఎక్కువే కాబట్టి ఇంట్లో చేసుకున్నాం అనుకో ఒక 2 డేస్ అన్న తినొచ్చు, హ్యాపీగా అందరూ ఎంజాయ్ చేస్తూ తినొచ్చు. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకున్న తర్వాత ఫైనల్గా ఇంకోసారి నేను సాల్ట్ వేసాను, చెప్పాను కదా ఒక 3 టైమ్స్ నేను సాల్ట్ యాడ్ చేశాను, ఎందుకనంటే సరిపోలేదు. కాబట్టి మీరు కూడా చూసి వేసుకోండి, ఒకేసారి అయితే ఎప్పుడు వేయకండి, ఎందుకంటే కన్ఫ్యూజన్. ఇప్పుడు ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టి మగ్గించుకుందాము. మనం సిమ్లోనే దీన్ని మగ్గించుకుంటే చాలా మంచి ఫ్లేవర్ ఉంటుంది. మగ్గించుకుంటే బెస్ట్ అనిపించింది. ఒక 2 మినిట్స్ అలాగా సిమ్లో మగ్గించిన తర్వాత ఇప్పుడు చిక్కబడింది కదా, చాలా చిక్కబడింది. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇంకా చిక్కబడుద్ది. చెప్పాను కదా, మా అమ్మ అప్పుడు ఈ కట్టు చారు ఇంటికి వచ్చి చేసిన తర్వాత చాలా పల్చగా ఉంటుండే, ఇవన్నీ మిక్సీ పట్టి చేసి అట్లా ఏమి ఉండకపోతుండే. ఆ కట్టును డైరెక్ట్ కట్టు తీసి కట్టు మాత్రమే చారు, ఇక గుడాలని తినేవాళ్ళము. ఇప్పట్లో అయితే అన్నీ చేస్తున్నారు కాబట్టి ఇంకా మిక్సీలు వచ్చినాయి. అప్పుడు మిక్సీలు ఏమీ లేవు, అప్పుడు స్టవ్ పొయ్యిలు అంతకన్నా లేవు, కట్టెల పొయ్యి మీదనే ఆ కాలంలో అంత కష్టపడేవాళ్ళు మా అమ్మ వాళ్ళు. ఇప్పుడైతే ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. నేను స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాను. చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో. ఇలా కరివేపాకుతో డెకరేట్ చేశాను. ఫుల్ వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా